హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే నక్షత్ర అప్పటికే ఆ, చెర్రీ పైన వాళ్ళ అమ్మకి అపూర్వకి చాడీలైతే చెప్పి ఉంటుందన్నమాట. కాబట్టి అప్పుడే అపూర్వ అక్కడికి వచ్చేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుందన్నమాట. అంటే చెర్రీ పైన అలా తిడుతూ ఉంటే మీరా అందరూ బయటికి బిందు అందరూ వచ్చేస్తారనమాట. అలా రాగానే అప్పుడు అయితే ఏమంటుంది అంటే, "ఏం ద్రోహం చేసిందిరా నా కూతురు నీకు? నా కూతుర్ని ఎందుకురా ఇలా ఏడిపిస్తున్నావు నువ్వు?" అనేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుందన్నమాట. పాపం చెర్రీ అయితే ఏ తప్పు చేయలేదు కాబట్టి అలానే ఇక ఏం చేయాలో అర్థం కాక ఇక అపూర్వ మాటలైతే పడుతూ అలానే నించొని ఉంటాడనమాట. అప్పుడే అయినా నిన్ననే కన్నా నీ పెంపకం సరిగ్గా లేదు కాబట్టి నిన్ను అలా పెంచారు నీ తల్లిదండ్రి. కాబట్టి నువ్వు ఇంతకంటే ఇంకెలా తయారవుతావులే అనేసి అంటూ ఉంటే అప్పుడే చాలా అంటే చాలా బాధపడుతూ చెర్రీ అయితే చూస్తూనే ఉంటాడనమాట. కాకపోతే కేపీకి ఈ మాటలకైతే చాలా అంటే చాలా కోపం వచ్చేసి, "అపూర్వ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? అయినా ఎవరు పెంపకం ఎలా ఉంది అనేసి ఇక్కడున్న వాళ్ళకి అందరికీ తెలుసు. అలాంటిది మీరు మా పెంపకం గురించి మీరు మాట్లాడుతున్నారా?" అనేసి గట్టిగా అరవడంతో అప్పుడే శరశ్చంద్ర అక్కడికి వచ్చేస్తాడనమాట. వచ్చేసి, "నోరు ముయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ రోజు అంటే శోభచంద్ర బాధలో చనిపోయింది అనే బాధలోన నేను ఉండకపోయింటే ఆ రోజే నిన్ను చంపేసేవాడిని, వదిలిపెట్టేవాడినే కాదు" అనేసి శరశ్చంద్ర అనడంతో అప్పుడే భూమి అక్కడికి ఎంటర్ అవుతుందన్నమాట. వచ్చేసి, "అప్పుడే చంపేయాల్సి ఉంటుంది నాన్న, ఎందుకు నాన్న చంపేయకుండా వదిలిపెట్టేశారు? అప్పుడే మీరు చంపేయడానికి వెళ్ళి ఉంటే ఏం జరిగింది అక్కడ అంటే అమ్మని ఎవరు చంపేశారు అనేసే నిజము మావయ్య చెప్పేసేవారు. కాబట్టి మీరు అది యాక్సిడెంటలా లేదా చంపేశారా అనేది తెలిసేది నాన్న" అనేసి భూమి అంటుందన్నమాట. అప్పుడే శరశ్చంద్ర ఏమంటాడు అంటే, "అమ్మని ఎవరు చంపారో నాకు తెలుసమ్మా" అనేసి అనడంతో, "ఏంటి నాన్న, అమ్మని ఎవరు చంపారో తెలుసా?" అని భూమి అయితే షాక్ అయిపోతుందన్నమాట. అంటే రాబోతున్న ఎపిసోడ్లోన శోభాచంద్రని చంపింది ఎవరు అనేసి శరశ్చంద్ర చెప్పనున్నాడా అనేది చూద్దాము. సో ఇది